ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హెచ్చు తగ్గులు టెన్షన్ పుట్టిస్తున్నాయి. గంట గంటకి మారుతున్న రేట్లతో వినియోగదారులు పరేషాన్ అవుతున్నారు. ఓవైపు పెళ్లిళ్ల సీజన్, మరోవైపు పరుగులు పెడుతున్న బంగారంతో హైరాణ పడుతున్నారు. అయితే గత వారం రోజులుగా బంగారం వెండి ధరలు పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. ఇవాళ బంగారం కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది. అటు వెండి ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే అండి. బంగారం వెండి ధరల్లో కాస్త హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఏంటండి ఇవాళ పరిస్థితి? ఏం లేదు, ఎక్స్పైరీ దగ్గరికి వచ్చింది, అది ఒక రీజన్. రెండోది ఏంటి, నిన్న బాగా పెరగడం అనేది ప్రాఫిట్ బుకింగ్ అంటాం దీంట్లో, అదొక రీజన్. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఫ్లాట్ గా ఉంది అనమాట, పెద్దగా ఏం లేదు. 1.5% సిల్వర్ పెరిగింది, కానీ మన దగ్గర 1% పెరిగింది, అంటే పాజిటివ్ లో ఉంది. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ ని మనం బేస్ చేసుకోవాలి. 1.5% ఏది సిల్వర్ పాజిటివ్ లో ఉంది. నెక్స్ట్ వచ్చి ఇక గోల్డ్ విషయంలో కూడా పాజిటివ్ లోనే ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో. అయితే మనం చూడవలసింది ఏంటిది, ఇంటర్నేషనల్ మార్కెట్ తో పాటుగా ఇక్కడ ఏముంది అనేది. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ గోల్డ్ వచ్చి కొంచెం 0.6%, అంటే జనరల్ గా ఏమైతే అంటే గోల్డ్ పాజిటివ్ ఉంటే సిల్వర్ కూడా పాజిటివ్ ఉంటుంది, గోల్డ్ నెగిటివ్ ఉంటే సిల్వర్ కూడా నెగిటివ్ ఉంటుంది. కానీ సిల్వర్ పాజిటివ్ లో ఉంది, గోల్డ్ నెగిటివ్ లో ఉంది. సిల్వర్ 1.5% ప్లస్ లో ఉంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ మాత్రం 0.6% మైనస్ లో ఉంది. అది కొనుక్కోవడానికి అవకాశం. ఎందుకు అవకాశం అంటే ఇప్పుడు ఏదైతే ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్ ఉన్నాయో, ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఎప్పుడైతే మొన్న అతనికి వ్యతిరేకంగా, అంటే ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికా సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో అప్పుడు ఊకొని మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేసిండు, 10% అన్నాడు సుంకాలు టారిఫ్లు, మళ్ళీ 15% సుంకాలు టారిఫ్లు చేస్తామని చెప్పడం జరిగింది. అది ఈ రోజు నుంచి అమలు అని చెప్పడం జరిగింది. అవి 150 రోజులు ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ ఈ ఈ పరిణామంలో మళ్ళీ ఇంకొకటి అతని మీద దాడి జరగడం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే అతని మీద దాడి జరుగుతుందో అతను మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇంతకు ముందే. ఏమని, నేను ఎంతకాలం ఉంటానో తెలియదు, అంతకుముందు కూడా ఇలానే అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్, జాన్ ఎఫ్ కెనడీ వాళ్ళందరినీ హత్యలు జరిగినాయి, అలానే నన్ను కూడా ఎప్పుడైనా చేసినా నాకేం కాదు, నేను అంటే ఇటువంటి బెదిరింపులు పాల్పడను. అంటే మొన్న శనివారం నాడు ఎప్పుడైతే సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా అతనికి తీర్పు వచ్చిందో అప్పుడు ఏం జరిగింది అంటే, ఒక సాయుధ, అంటే వాళ్ళ ఫ్లోరిడాలోని అతని ఇంటి మీద ఒక సాయుధ దుండగుడు చొరబట్టం, దాని మీద స్పందిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయటం. మళ్ళీ అంతకుముందు 2024 జూలైలో ఎన్నికల ప్రచారంలో కూడా ట్రంప్ మీద కాల్పులు జరపడం, అప్పుడు ఆయన చెవి భాగం నుంచి తోట దూసుకెళ్ళటం. అందుకని ఆయన ఏమంటుండు, ఎప్పటికప్పుడు నేను చేస్తాను, ఒకవేళ నా మీద ఏదైనా జరిగినా ఏం కాదు అన్నట్టుగా మాట్లాడుకొచ్చిండు. ఇవన్నీ ఏంటిదంటే ఒక విధమైన సెంటిమెంట్ అన్నమాట. మార్కెట్ కి ఏమైతుంది అంటే, ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు వ్యతిరేకంగా ట్రంప్ కు ఇచ్చినా మళ్ళీ ఇతనేమంటుండు, ఆ చట్టబద్ధంగా అంటే ఆ చట్టానికి లోబడి ఏవైతే ఉన్నాయో సుంకాలు టారిఫ్లు నేను వేస్తాను, దాంట్లో క్వశ్చనే లేదని మళ్ళీ మొదలు పెట్టిండు. అంటే ఏం జరుగుద్ది, ఇక్కడ ఎక్కడైతే అస్థిరత ఏర్పడుతుందో ఆటోమేటిక్ గా ఈ షేర్ మార్కెట్ పడటం జరుగుతుంది, గోల్డ్ సిల్వర్ పెరగడం జరుగుతుంది. ఇప్పుడు లేవు అట్లా. నిన్న మాత్రం మన మార్కెట్లు పాజిటివ్ లోనే ఓపెన్ అయినాయి, మళ్ళీ ఇవాళ మన మార్కెట్లు ఫాల్ అవడం జరిగింది. గోల్డ్ సిల్వర్ ఈ వారంలోనే 7,700 ప్లస్ లోకి వెళ్ళడం జరిగింది. గోల్డ్ వచ్చి 3,600 పెరిగింది ఈ వారంలోనే. మళ్ళీ ఇప్పుడు కూడా పాజిటివ్ లోనే ఉంది. ఏది ఇంటర్నేషనల్ మార్కెట్లు 1%. ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదో ఒక న్యూస్ తోటి 1%, 1.5% లో హై ఉంటుంది తప్ప, అప్ అండ్ డౌన్ ఉంటుంది తప్ప పెద్దగా డిఫరెన్స్ కానీ అవన్నీ ఏముండదు. మెయిన్ ఏంటిదంటే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఎక్స్పైరీ దగ్గరికి రావటం మెయిన్ రీజన్. ఆ ఎక్స్పైరీ దగ్గరికి రావటం ఒకటి. రెండోది, ఫిబ్రవరి 1, 2 తారీఖుల్లో చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ మార్జిన్లు పెంచడం ఒక రీజన్. అప్పుడు ఇప్పుడు మళ్ళీ మార్జిన్ తగ్గించినా 50% వరకు ఉన్నాయి. అంతకుముందు 10%, 15% నుంచి 70% చేస్తే మార్జిన్లు మళ్ళీ ఇప్పుడు 50% లో ఉండటం జరిగింది. ఏదన్నా ఈ రోజు, అంటే ఏ రోజుకి ఆ రోజు ట్రంప్ ఏ నిర్ణయాలు తీసుకుంటాడు. మొన్న ఒక్క రోజులోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే 10% అన్నాడు, మళ్ళీ తెల్లారి 15% అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అంటే నేను ఎంతకాలం ఉంటానో ఏమో, నా మీద దాడి జరిగినంత అయినా కానీ నేనేముండదు, పాత మాజీ అధ్యక్షుల్ని ఇలానే జరిగింది
కాబట్టి అని చెప్పేసి మళ్ళీ అన్నమాట. అంటే ఏంటిది, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. మళ్ళీ వీటన్నిటితో పాటు ఏంటిదంటే అనిశ్చిత పరిస్థితులు అంటాం. ఈ అనిశ్చిత పరిస్థితులు ఇప్పుడు ఇరాన్ ఉంది, ఇరాన్ మీద మళ్ళీ ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ రష్యా ఉక్రెయిన్ వారు అది ఇంకా సమసిపోలేదు, అది చర్చలు అని అంటారు ఒక వారం, మళ్ళీ ఇంకేదో గొడవలు జరుగుతున్నాయి అంటారు, అవి మళ్ళీ కంటిన్యూ అవుతాయి. మళ్ళీ అంతకుముందు ఏంటిది, గోల్డ్ సిల్వర్ తగ్గుతుందని మనమే చెప్పినాం. ఎందుకు తగ్గుతుంది అంటే ఈ రష్యా వాళ్ళు అమెరికన్ డాలర్ తోటి బిజినెస్ చేస్తామని ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ అనౌన్స్మెంట్ తోటి గోల్డ్ సిల్వర్ $3,000 $1,00,000 లోపు వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఇష్యూ జరిగినాక మళ్ళీ ఎంతవరకు చేస్తారు, మళ్ళీ డాలర్ తోటే చేస్తారా అంటే అమెరికన్ డాలర్ తోటి బిజినెస్ చేస్తారా లేదనేది ఇంకా డౌట్. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఏప్రిల్ 2వ తారీఖు నుంచి సుంకాలు టారిఫ్లు ఏదైతే చేసిండో అమలు, ఇతను ఎవరైతే ట్రంప్ అమెరికాకి ఎంతైతే కలెక్ట్ చేసారో ఈ సుంకాలు టారిఫ్లు రిటర్న్ ఇవ్వాలి. ఆ రిటర్న్ ఇచ్చే దాని మీద ఇంతవరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లేదు. వీటన్నిటితోటి ఇప్పుడు మామూలుగానే ఉంది, ఫ్లాట్ గా ఉంది అన్నట్టు, దీన్ని స్టడీగా ఉందని చెప్తాం మనం జనరల్ గా. రైట్, ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఓకే, థ్యాంక్ యూ.